హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈరోజు వీకెండ్ నాగార్జున గారు మాట్లాడిన విషయాలు, అలాగే ప్రోమోలో చూసిన విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది లైక్స్ చేయట్లేదు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఇట్ విల్ బీ వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ టు డూ యాజ్ ఎ న్యూ కామర్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో నౌ. ఫస్ట్లీ మాస్క్ మ్యాన్ గారిది కానీ లేకపోతే ఇమాన్యుయల్తో జరిగిన కాన్వర్జేషన్స్ కానీ నా 2 ప్రోమోల్లో చూపించారు, అదే వీడియోలో కూడా చూపించారు. సో మాస్క్ మ్యాన్ ఏదైతే అలిగేషన్స్ చెప్తాడు అని లాస్ట్ 2 డేస్గా నేను సాటర్డే చెప్తాను, సాటర్డే మాట్లాడతాను అని అన్నాడు. అది నేను చాలా ఈగర్గా వెయిట్ చేశాను అనమాట. ఏం మాట్లాడతాడు మనోడు అంత ఇదిగా, ఏదడిగినా సాటర్డే మాట్లాడతాను అంటున్నాడు, ఫుడ్ కూడా తినట్లేదు, ఏంటా సంగతి అనుకున్నాను. తీరా ఏంట్రా అంటే మాస్క్ మ్యాన్ పని తుస్సు అనిపించింది. అతను సరిగ్గా మాట్లాడలేకపోయాడు. దానికి తోడు ఒక కాన్వర్జేషన్లో నాగార్జున గారిని క్వశ్చన్ చేసినట్టుగా మాట్లాడతాడు. అదొకటికి 2 సార్లు పెట్టాను. అదే సెంటెన్స్ లేదా అదే స్టేట్మెంట్ 2 విధాలుగా అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే మీరు తప్పుడు నరేషన్ ఇస్తున్నారు అని నాగార్జున గారు అన్నట్టు ఉంటుంది. ఇంకొక వర్షన్ ఏంటంటే అక్కడున్న వాళ్ళు ఏదైతే అప్పుడు పాస్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ తప్పుడు నరేషన్ ఇస్తున్నారు అన్నట్టుగా సంథింగ్ అలా చెప్తాడనమాట. సో అది 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆయన గురించి ఏదైతే ఎపిసోడ్లో చూపించారో ఒక వీడియో, ఆ వీడియోలో కూడా సేమ్ 2 సైడెడ్ మీనింగ్ వస్తుంది అనమాట. ఎలా అంటే ఒక వర్షన్ అవతల వాళ్ళు నన్ను ఇట్లా అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, అమ్మాయిలతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు అని అన్నారు నన్ను. ఇప్పుడు వరకు నేను ఒక అమ్మాయితో 2 అబ్బాయిలతో మాత్రం గొడవ పెట్టుకున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళు అన్న దాన్ని బట్టి చూస్తే ముగ్గురు అమ్మాయిలే అనే విషయం నాకు ఇప్పుడు అర్థమయ్యింది. అంటే వాళ్ళన్న మీనింగ్కి ఇతను సెటారికల్గా మీనింగ్ ఇచ్చాడు, కానీ అతను ఒరిజినల్ స్టేట్మెంట్ ఇంటెన్షన్ అది కాదు. బట్ క్యాజువల్గా వింటే మాత్రం అతని ఇంటెన్షన్ అలా అనిపిస్తుంది. బట్ అతను అన్న మాట ఏంటి, అతని ఇంటెన్షన్ ఏంటి, అతను మాట్లాడిన 2 వ్యక్తులు, ఒకళ్ళు రీతు, ఒకళ్ళు ప్రియా, ఇద్దరూ చెప్పారు అతని ఇంటెన్షన్ అది కాదు అని. సో సేమ్ వే ఐ థింక్ ఈ పర్టిక్యులర్ ప్రోమో లేదా ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ చూసాక నాకేమనిపించిందంటే మాస్క్ మ్యాన్ ఏదైతే బ్రెయిన్లో తను అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాడో అది మాటల్లో కరెక్ట్గా పెట్టలేకపోతున్నాడు. దానివల్ల మ్యాక్సిమం అతను బాడీ లాంగ్వేజ్ వల్ల కావచ్చు, అతను బ్యాక్ స్టోరీ వల్ల కావచ్చు, అతను చెప్పే ప్రతి మాట వ్యూవర్స్కి నెగిటివ్గా వినిపిస్తుంది. సో అదే విషయం నాగార్జున గారు చెప్తారు, నీ ఇంటెన్షన్ వేరే, బట్ నువ్వు మాట్లాడుతున్న మాట ఎదుటివాడికి ఇలా అర్థమవుతుంది. ఎలా అయితే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారనమాట. ఎలా అయితే ఆ రెడ్ ఫ్లవర్ విషయం చూడ్డానికి వినడానికి సెటారికల్గా ఉన్న అది ఇంటెన్షన్ అలా కాదు కదా. సో ఈ విషయంలో కూడా అలానే పబ్లిక్లో నీ ఇమేజ్ వెళ్తుందనే ఒక కైండ్ ఆఫ్ హింట్ మాస్క్ మ్యాన్కి ఇచ్చినట్టు నాకు అర్థమవుతుంది. మరి మన ఈగోయిస్టిక్ మాస్క్ మ్యాన్ అన్నీ ఆయనకే తెలుసు, ఆయనే తోపు కత్తి తురుము అనుకుంటూ ఉంటాడు కదా. సో ఆ ఫీలింగ్ని వదిలేసి మన నాగార్జున గారు చెప్పిన విషయాల్ని కరెక్ట్ చేసుకుంటే కనుక తన గేమ్ బాగుంటుంది. సో ఈ వీకెండ్ నాగార్జున గారు ఎవరెవరిని పొగిడాడు, ఎవరెవరికి కరెక్షన్స్ చెప్పారు అనేది కొంచెం ఆయన బెటర్గా అనాలిసిస్ చేస్తే ఆయనకే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నాకు ఇంకొక విషయంలో క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది నాగార్జున గారు అని అనిపించిన విషయం ఏంటంటే మన ఇమాన్యుయల్ అండ్ మనీష్ విషయం అనమాట. మనీష్కి ఇమాన్యుయల్కి చాలా పెద్ద గొడవ జరిగింది. అది కూడా ఒక వీడియో వేసి ఇమాన్యుయల్కి క్లియర్గా నువ్వు రెడ్ ఉన్నప్పుడే వెళ్ళావు అని చూపించుంటే బాగుండేది. సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగారు, ఇమాన్యుయల్ అవును సార్ నేను రెడ్ ఉన్నప్పుడే వెళ్ళానని చెప్పాడు. అలానే మనీష్ కూడా జెన్యూన్గా సార్ నేను అది సరిగ్గా చూడలేదు, బట్ నేను దానికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అని క్లారిటీ ఇచ్చాడు. సో నా పాత వీడియోలో కూడా చెప్పాను, తప్పు ఉంటే ఇద్దరిది ఉంటుంది, మనీష్ ఒక్కడదే కాదు అని. సో అదే మళ్ళీ ఇక్కడ కూడా ప్రూవ్ అయ్యింది. సో దట్స్ ఇట్ ఫర్ ఇట్ గైస్ టుడే. ఈరోజు అంతకు మించి ఇంకా పెద్దగా మాట్లాడుకోవడానికి ఇంట్రెస్టింగ్ అంటూ ఏం లేవు. ఆశా షైని గారు సంజన గారి విషయం ఎప్పుడు తెలిసిందే. ఐ డోంట్ థింక్ ఈ ఒక్క సారీతో వాళ్ళిద్దరి మధ్య రైవలరీ తగ్గిపోతుంది అని. బట్ మాస్క్ మ్యాన్ సంజన గారి కెప్టెన్సీ తర్వాత నుంచి ఆవిడకి కొంచెం ఎగనెస్ట్గా మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కొంచెం ఆవిడ మీదకి ఎగదోలుతున్నట్టు అనిపిస్తుంది. అలానే ఆశా షైని గారికి సంజన గారికి ఉన్న రైవలరీని ఈయన బాగా యూటిలైజ్ చేసుకున్నాడు
అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక థమ్స్అప్ దాచేస్తారు కెప్టెన్సీ టాస్క్ ద్వారా కెప్టెన్ అయ్యి గెలుచుకున్న ఒక తన లగ్జరీ ఏదైతే ఉందో తను షేర్ చేయాలనుకుంటుంది. అందులో నుంచి ఒక థమ్స్అప్ మన మాస్క్ మ్యాన్ తీసేసుకొని ఫస్ట్ సోఫా దగ్గర దాచేస్తాడు, తర్వాత ఆశా షైని గారి బాటిల్లో ఫిల్ చేస్తాడనమాట. సో అది ఒకటి మాస్క్ మ్యాన్ అండ్ ఆశా షైని చేస్తారు, ఎవరికి మన సంజన గారికి తెలియకుండా. సెకండ్ థింగ్ ఏంటంటే ఆవిడ షాంపూలో వీళ్ళు కండిషనర్ మిక్స్ చేస్తారు. సో బోత్ ద థింగ్స్లో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆశా షైని గారి పైన మాస్క్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మాస్క్ మ్యాన్ సంజన గారిని ఒక కాంపిటీటర్గా కన్సిడర్ చేశారు. మొన్నటి వరకు ఆయనకే తిరగలేదు, ఇంకా అందరూ బచ్చాగాళ్ళు అన్నట్టు చూసేవాడు. బట్ ఇప్పుడు ఆయనకు ఒక రైట్ కాంపిటీటర్ దొరికారని ఆయన ఫీల్ అవుతున్నారని ఆయన మాటల్లో 2-3 సార్లు ఆయన సంజన గారి మీద వేసిన సెటారికల్ వర్డ్స్ రెండు ఈ మధ్య లాస్ట్ 1-2 డేస్గా ఆవిడ కెప్టెన్ గెలిచిన దగ్గర నుంచి ఆవిడతో ఆయనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నాకు అర్థమైంది. దట్స్ ఇట్ గైస్. మీకు ఈ విషయంలో ఏం నచ్చిందో ఏం నచ్చలేదు ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. చాలామంది కామెంట్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, వ్యూస్ చూస్తున్నారు కానీ. సో చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్. థ్యాంక్ యూ, బాయ్.